ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్కు పోస్టింగ్ ఇచ్చారు. ఆయన గతంలోనూ ఈవోగా పనిచేశారు. ప్రస్తుత ఈవో శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఇక ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబు, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సౌరభ్ గౌర్ను అపాయింట్ చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్, ఎక్సైజ్ మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా, గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా అనంతరాంను బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక ఏపీలో ఐఏఎస్ బదిలీలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ రేఖ, మొత్తం మీద చూసుకుంటే గత 20 రోజుల కాలంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపు క్రితమే రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అందులో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ని, గతంలో వైఎస్ఆర్సీపీ సర్కార్లో కూడా ఆయన టీటీడీ ఈవోగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయారు. తాజాగా మరొకసారి ఆయన్ని టీటీడీ ఈవోగా నియమిస్తూ కూడా ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అలాగే అక్కడ ఉన్న ఈవో శ్యామలరావుకు సంబంధించి కూడా స్టాంప్ అండ్ రెవెన్యూ జీఏడీ పరిపాలనకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా 11 మంది కీలక అధికారులు ఎవరైతే గవర్నర్ దగ్గర సెక్రటరీగా ఉన్న హరీష్ జవహర్లాల్కి సంబంధించి కూడా అటవీ శాఖ విభాగానికి సంబంధించి కూడా నియామకం పత్రం చేశారు. ఓవరాల్గా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు కీలకంగా తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో ఈరోజు సాయంకాలానికి కానీ రేపు ఉదయానికి కానీ మరికొంతమందికి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ల అధికారులు కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. గ్రామ స్థాయి నుంచి కూడా బదిలీల ప్రక్రియ శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. దానిలో భాగంగా ముందు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు బదిలీ చేయాలని చెప్పి ప్రభుత్వం కసరత్తు చేస్తాం. నిన్న మొత్తం కూడా సీఎం చంద్రబాబు కసరత్తు చేశారు. ఇక ఈరోజు మనం చూసుకుంటే కనుక కృష్ణబాబు దాదాపుగా 5-6 సంవత్సరాలుగా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలో కీలకంగా ఉన్న కృష్ణబాబుకు సంబంధించి కూడా ఆర్ఎండ్బి శాఖ టీడీఆర్కి సంబంధించి ఆయన బదిలీ చేశారు. అలాగే సౌరభ్ గౌర్ మెడికల్ అండ్ హెల్త్కి బదిలీ చేశారు. జేఈఓ శ్యామలరావు సాధారణ పరిపాలనకు సంబంధించి, ప్రవీణ్ కుమార్ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా, ముఖేష్ కుమార్ మీనా ఎక్సైజ్ శాఖ కమిషనర్గా, కాంతిలాల్ దండే హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అటవీ శాఖ పర్యావరణానికి, అలాగే జి అనంతరాములు గవర్నర్కి ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ, అలాగే హరీష్ జవహర్లాల్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఎంవి శేషగిరి బాబు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, అలాగే సిహెచ్ శ్రీధర్ మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించిన శ్రీధర్ కార్మిక కార్యదర్శిగా కూడా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి 40 మంది పైగా కూడా బదిలీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దానిలో భాగంగానే ప్రస్తుతానికి 11 మందిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో కానీ ఈరోజు సాయంకాలానికి కానీ మిగిలిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, డిఐజీలకు సంబంధించిన బదిలీలు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. శివ, అయితే ప్రస్తుతము శ్యామలరావు టీటీడీ ఈవోగా ఉన్నారు. మరి అతని బదిలీ కూడా జరిగింది. దీని వెనకాల ఏదైనా కారణాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే ప్రధానంగా చూసుకుంటే టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావు ఆయన మొదటి నుంచి కూడా చూసుకుంటే చంద్రబాబుకి చాలా అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అయితే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి, శ్యామలరావుకి గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని చెప్పి కూడా బహిరంగ రహస్యమే. ఏదైతే గతంలో సీఎం చంద్రబాబు సమక్షంలోనే ఏదైతే తిరుపతిలో టోకెన్ల విషయానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి టోకెన్ల విషయంలో తొక్కిసలాటలో 6 చనిపోయిన సంఘటనలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం సమీక్షా సమావేశంలోనే ఒకరిపై ఒకరు మాకు సమాచారం లేదు, నాకు చెప్పట్లేదని చెప్పి వారిద్దరు టీటీడీ చైర్మన్ అలాగే టీటీడీ ఈవో శ్యామలరావు వీరిద్దరు కూడా సీఎం సమక్షంలోనే వాగ్వివాదం చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలకు సేవ చేయాలి, జరిగిన నష్టానికి సంబంధించి రికవరీ చేయడం ప్రయత్నం చేయాలి, మీరు అరుచుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆ రోజు సీఎం చంద్రబాబు ఇద్దరిని కూడా ఉద్దేశించి హెచ్చరికలు జారీ. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనేక సందర్భాలకు సంబంధించి కూడా చాలా విషయాల్లో పూర్తి స్థాయిలో కూడా వీరిద్దరి మధ్య సమన్వయం లేదని కూడా తెలుస్తోంది. త్వరలో జరగబోతున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీరిద్దరి మధ్య గ్యాప్ ఉంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా సీఎం భావించారు. అందుకే గతంలో అనుభవంతో పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ని మరొకసారి టీటీడీ ఈవోగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేఖ, రైట్, థాంక్యూ శివ, థాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.